ఆశ్రమ లేఖలు ఏప్రిల్ 9, 1947. నిన్న ఉదయం కొందరు ఆంధ్రులు ఒక జట్టుగా వచ్చారు. వాళ్ళకం చూస్తే భగవాన్ ఏదో ప్రశ్నించాలని వచ్చినట్లు తోచింది. 10 నిమిషాలు కూర్చున్నారో లేదో ప్రారంభించారిక. భగవాన్ సదా నీవెవరో తెలుసుకోమని కదా బోధిస్తారు. నేనెవరో తెలుసుకునేటట్లు అనుగ్రహించి రక్షించాలని ప్రార్థిస్తున్నాను అన్నారు ఒకరు. అనుగ్రహం ఉండనే ఉంది, లేనిదైతే అడగాలి కానీ ఉన్నదాన్ని అడగడం ఎందుకు? ఉన్నదని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి అంతే అని అన్నారు భగవాన్. భగవాన్ ఏ ఆసనంలో ఉంటారో సెలవిస్తారా అన్నారు వేరొకరు. ఏ ఆసనంలోనా? హృదయాసనంలో. ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడే నా ఆసనం, దాన్నే సుఖాసనం అంటారు. ఆ హృదయాసనం శాంతియుతమైనది, సుఖప్రదమైనది. ఆ ఆసనంలో నివసించే వారికి వేరే ఆసనాలతో పని లేదు అన్నారు భగవాన్. జ్ఞాని అయిన తర్వాత కర్మ ఎట్లా చేయగలరని చాలామంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న వస్తే పూర్వకాలం కుమ్మరి చక్రం ఉపమానంగా చెప్పేవారు. చక్రం గిరగిరా తిప్పితే కుండ అమరుతుంది. అమరిన తర్వాత తిప్పటం మానినా మరి కొంతసేపు అలాగే తిరిగి కానీ ఆగదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉపమానంగా చెప్పవచ్చు. చూడు, దీన్ని స్విచ్ ఆపాము, కొంతసేపు తిరిగి కానీ ఫ్యాన్ నిలవదు. అదేవిధంగా జ్ఞాని అయిన తర్వాత ప్రారబ్ధవశాత్తు ఆ శరీరంతో చేయవలసిన పనులన్నున్నంత వరకు చేసి కానీ దేహం చాలించడు అన్నారు భగవాన్. ఇంతలో నా వెనక 7-8 నెలల పసికందు తాత తాత అంటూ చిలకల్లే పలకసాగింది. పసిపాపల ముద్దు పలుకులంటే భగవాన్కి ఎంతో ప్రీతి. ఆ చిలక పలుకులు విని చెవి సోకగానే తల ఎత్తి చూసి ఎవరది అన్నారు. మన పాప మంగళం అన్నాను. భగవాన్ మందహాసంతో అదా, ఎవరో పెద్ద పిల్లలు అనుకున్నాను, అప్పుడే తాత అనటం సాగించిందే అన్నారు. ఆ పాప తాత తాత అంటూనే ఉంది. భగవాన్ సమీపస్తులతో ఇదిగో చూడు, ఈ చిత్రం బిడ్డలకు తాత అన్న మాటే ముందు వస్తుంది. మొదటి మాట అదే. ఏ పిల్లలు రాని నన్ను చూసి తాత తాత అంటారు. వాళ్ళకి ఎవరు చెప్పారు ఇది? పిల్లలంతా ఒకే ధోరణి, ఒకే మాట. తాత అంటే తాను తానే అని అర్థం. మనస్సు అంతే. మొదటి శబ్దం నేను అని వస్తుంది. ఆ తర్వాత కానీ నీవు వాడు అనేవన్నీ రావు. తాత అన్న మాట వచ్చిన తర్వాతనే తక్కినవన్నీ వచ్చినట్లు అహం పుట్టిన తర్వాతే అన్నీ పుడతాయి అన్నారు. 9 గంటలు కావచ్చింది. గడియారం సరిచేసేందుకు టైం చూడాలని రేడియో తిప్పాడు కృష్ణస్వామి. గంటలు కొట్టిన తర్వాత అందరికీ వందనం అని చెప్పి రేడియో పాట ముగించారు. భగవాన్ చిరునవ్వుతో అందరికీ వందనమట. అందరూ వేరు, తాను వేరు కాబోలు. తాను అందరిలోని వాడు కాడేమి, తనకు తానే వందనం చెప్పుకుంటున్నాడన్నమాట. అది తెలుసుకోలేరు. అదే చిత్రం అని అన్నారు భగవాన్.